ఇప్పుడు ఆ జీవితాన్ని చూద్దాం. ఇంత చేసి జీవితం ఏమిటండి? 70 ఏళ్ళు పెద్ద ఐఏఎస్ అధికారి అయ్యాడు ఒక ఆయన. కేంద్రంలో కూడా పనిచేశాడు, క్యాబినెట్ సెక్రటరీ అనుకుందాం, పెద్ద హోదాలో రిటైర్ అయిపోయాడు. 65 70 ఏళ్ళు ఉన్నాయి. ఓసారి వాళ్ళ ఆవిడ ఆయన కూర్చుని జీవితాన్ని గురించి ఏం చేసామని మాట్లాడుకుంటారు. ఏముంటుంది? చిన్నప్పుడుదో జ్ఞాపకం, మధ్య వయస్సులోదో జ్ఞాపకం, వాళ్ళదో సరసన లాంటి ఒక జ్ఞాపకం, ఆ ఉద్యోగాల్లో ఎప్పుడో ముఖ్యమంత్రితోనో ప్రధానమంత్రితోనో తేడా వచ్చినప్పుడు ఈయన ఎలా తట్టుకుని నిలబడ్డాడో అదో జ్ఞాపకం. ఇలాంటివి కొన్ని జ్ఞాపకాలైనా ఇంకేమైనా ఉన్నాయా? కొన్ని సుఖానుభూతులవి కూడిన జీవితమును. ఇలా కొన్ని సుఖానుభూతులు ఏదో ఇలా పోగేసుకున్నట్టుగా పోగేసుకుంటే అది జీవితం. దట్ ఈస్ లైఫ్, నథింగ్ బట్ దట్. దీని ఎన్ని వ్యథానుభూతులు, మరెన్ని పరాభవ హేతువులు. ఈ 5-6 అనుభూతులు జీవితం అని కూడేసుకుని చెప్పుకోవడానికి మనం ఎన్ని బాధలు పడ్డామండి. ఆ ఐఏఎస్ అవ్వడానికి ఎంత ప్రయత్నం అయిందండి, ఎన్నిసార్లు దెబ్బతిన్నామండి, ఎంతమంది ఆక్షేపించారండి బంధువుల్లో మిత్రుల్లో. ఇంత అయితే సాధించింది ఏమిటండి? బోళ్ళు కష్టాలు పడ్డాం, పరాభవాలు పడ్డాం, యాతనలు పడ్డాం. అంతిమంగా వృద్ధాప్యం వచ్చాక భార్యాభర్త కూర్చొని చెప్పుకోవడానికి లేదా షష్ఠి పూర్తినాన్ని నలుగురికి చెప్పడానికి 4 జ్ఞాపకాలు మిగిలాయి. ఇంతకంటే ఏం లేదు జీవితం. ఎందుకు దాన్ని అంతకంటే తీవ్రంగా తీసుకుంటున్నాం మనం? జీవితం గడిపే విధానం గురించి మాట్లాడకండి దయచేసి. ఇలా గడపడం ద్వారా ఏం చేరుకోవాలో అది చేరుకుంటే చాలు. ఎలా గడిపినా పర్వాలేదు, ఏ వృత్తి చేసినా పర్వాలేదు. మనకి ఇవాళ దురదృష్టవశాత్తు మనస్సులో పేరుకుపోయింది ఏమిటంటే ఎక్కువ పని తక్కువ పని. అలా ఉండవండి. గొప్ప పని తక్కువ రకం అలా ఉండవండి. మంచి పని చెడ్డ పని అని మాత్రమే ఉంటాయమ్మా లోకంలో. ఎక్కువ తక్కువ అనేవి ఉండవు అసలు ఖచ్చితంగా. ఈ విభాగం తెలుసుకోబట్టి మన పిల్లల్ని మనం ఎక్కువ పని. నువ్వు కండక్టర్ ఎందుకు అయ్యావరా? కలెక్టర్ అవ్వచ్చు. కండక్టర్ కూడా కలెక్టరేనండి, చిల్లర సైతం కలెక్ట్ చేస్తున్నాడు. హీజ్ ఏ కలెక్టర్. ఆయన కలెక్టర్ కాదంటారేంటి మీరు? హీజ్ ఏ కలెక్టర్, రియల్ కలెక్టర్. ఆయన చిల్లర కూడా కలెక్ట్ చేస్తున్నాడు. కలెక్టర్ గారు చిల్లర కలెక్ట్ చేయడు. ఏం తప్పేంటి? ఆయనకి ఇష్టమైంది బస్సు కండక్టర్ అయ్యాడు. వాళ్ళ నాన్న కలెక్టర్ కావచ్చు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఆయనకి అది ఇష్టం లేదు, బస్సు కండక్టర్ అయ్యాడు. నష్టం ఏంటి? మనం పిల్లని ఇవ్వకపోగా ఆక్షేపిస్తాం. అంచేది ఇవాళ ఎవరు కూడా తక్కువ రకమని మనం అనుకునే పనులు చేయడం మానేశారు. మొత్తం దొరకట్లేదు ఇవాళ. స్వయంగా చాలా పెద్దవాళ్ళే చెబుతున్నారు, ఇంజనీర్ దొరుకుతాడండి, తాపీ మేస్త్రి దొరకట్లేదని. అయింది కదా, సర్వమంగళ నామా సీత. రియల్ ఎస్టేట్ వాడు దొరుకుతున్నారు. నీకు ఇల్లు కావాలా? దా వచ్చాయి, నీ ఒళ్ళంతా గొల్ల వచ్చాయి, నీకు ఇల్లు గొల్ల కాయ ఎంత. వాళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు. ఆఫర్లన్నీ ఏమవుతున్నాయి అందరికీ తెలుసు. ఎందుకని? మనకి పెద్ద ఇల్లు ముఖ్యం. అందులో ఇల్లు ఊడిచేవాడు అవడు లేడు. ఈవిడికి కానీ ఆయనకి కానీ ఇద్దరికి ఓపిక లేదు. ఊడ్చుకోలేనప్పుడు అంత ఇల్లు ఎందుకు? గొప్ప చెప్పుకోవడానికి. మాకు విల్లా అండి 3 అంతస్తులు. ఎంతమంది ఉన్నారు? 3 కూడా లేరు, 2 ఉన్నారు. 2 ఉన్నారు. ఈ 3ంటికి మళ్ళీ లిఫ్ట్. నమశివాయ, ఎంత ఆరోగ్యం. 3 అంతస్తులకి లిఫ్టా? ఇందులో ఎవరన్నా 70 ఏళ్ల వాళ్ళు 80 ఏళ్ల వాళ్ళు లేరే. 25-30 ఏళ్ళు వీళ్ళు లిఫ్ట్ వాడతారు. మొదటి అంతస్తు కూడా. మళ్ళీ ఒళ్ళు పెరిగిందని జిమ్ జామ్. రోజు నెలకు 50,000 అద్దె అండగా. పెద్ద పెద్ద భీముడు ఘటోత్కచుడు కూడా వాడిన ఆయుధాలను ఇలా ఇలా తిప్పుతుంటారు. ఇంత పెద్ద ఇల్లు వచ్చాని ఈ ఆయుధాలు వచ్చాయి. అదేదో అంత ఇల్లు లేకుండా మామూలుగా ఉండి నువ్వు వంగి ఊడ్చుకుంటే ఈ గొడవంతా లేదు కదమ్మా. మనం ఏం చేస్తే తక్కువ పని ఎక్కువ పని అని నిర్ణయిస్తున్నామండి. ఇల్లు ఊడవడం తక్కువ పని ఇవ్వడమా? మంచి పని అది. ఇల్లు ఊడకపోతే ఇంట్లో ఉండలేం కదా. ఒక మహా విద్వాంసుడు పోనీ యూనివర్సిటీ ఆచార్యుడు, ఆయన ఒక రోజు పాఠం చెప్పకపోతే పెద్ద నష్టం ఉండకపోవచ్చునమ్మా. కానీ బాత్రూములు శుభ్రం చేసేవాడు ఒక రోజు శుభ్రం చేయకపోతే ఇల్లంతా కంపే. దాన్ని అడిగితే ఆయనకంటే ఈయనే గొప్పవాడు, ఆయనకి నమస్కారం చేయాలి. ఈయన శుభ్రం చేయకపోతే లోకం పాడైపోతుంది, నేలకది కంపు కొడుతుంది. ఒక మహా విద్వాంసుడు పాఠం చెప్పకపోతే, ఒక రోజు చెప్పకపోతే వచ్చే నష్టం లేదు. బహుశా నెలంతా మానేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో కానీ లేకపోతే ఏం లేదు. ఈయన నెల కాదు, ఒక్కరోజు మానేస్తే కంపే. మరి ఏది ముఖ్యమండి? మనం వాళ్ళని అవమానించాం, వాళ్ళని తక్కువ చేశాం. అంతే. ఆ పనులు చేసేవాళ్ళు అందరూ మానేశారు. అవమానిస్తే ఎవరు చేస్తారండి లోకంలో?
ఇంత చేస్తే మీరు పరిశీలించండి, ఈ పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అయిన ఆయనకి ఆ పారిశుధ్య కార్మికుడుగా పనిచేసిన వాళ్ళకు కూడా చివరిలో 70 ఏళ్ళకి మూతి దగ్గర మైకెడితే కొన్ని సుఖ అనుభూతులవి కూడిన జీవితమవును. ఒక పారిశుధ్య కార్మికురాలు మూతి దగ్గర మైకి పెట్టి, అమ్మా నీ సుఖానుభూతులు చెప్పమ్మా అంటే, నేను రోజు తెల్లారగట్ట చంద్రుని చూస్తూ ఊడిచా చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో ఉంటుంది. లేకపోతే నాకు ఒక రోజున ఏదో చేస్తుంటే ఒక ఆయన వచ్చి ఒక 100 రూపాయలు చేతిలో పెట్టాడు, నాకు గొప్ప అనుభూతి ఉంటుంది. నేను అలా వస్తుంటే ఒకసారి సీఎం గారు వచ్చారు, నన్ను మెచ్చుకున్నారు, నేను ఫోటో దిగా, అది అనుభూతి. ఆవిడ అనుభూతులు ఆవిడకు ఉన్నాయండి, ఓ 4-5. ఆవిడకి 4-5 ఉన్నాయి. మొత్తం మీద జీవితం ఎలా గడిపినా మిగిలిన 4-5 అనుభూతులు, అంతకంటే ఏం లేవండి ఇక్కడ. దీనికి ఎందుకంత సీన్ పెంచేసాను జీవితానికి? దీనికోసం, ఈ బోడి జీవితం కోసం ఎన్ని పరాభవాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని యాతనలు, ఎంత సంపాదన, ఎన్ని అనారోగ్యాలు. ఇప్పుడు తత్వం తెలిసిన వాడు ఎలా ఉంటాడో, తృతిన్ అనియునోర్చుమా, వాటిని భరించగలగాలి. సుఖాన్ని భరించినట్టే దుఃఖాన్ని భరించాలి. సుఖాన్ని భరిస్తామంటామో మనం, సుఖాన్ని అనుభవిస్తామంటాం, దుఃఖాన్ని భరిస్తా ఉంటాం. దాన్ని కూడా అనుభవించు, లేదా దీన్ని కూడా భరించు. దుఃఖపడుతుంటే మనం తేలిగ్గా తీసుకో. మన యువతరం వాడుతూ ఉంటాం, లైట్ తీసుకో. టార్చరేట్ కాదు, వాళ్ళు చాలా వేదాంతులు, చాలా గొప్ప మాట అది. లైట్ తీసుకోండి ప్రతిదాన్ని. ఎవరైనా సరే, మా అబ్బాయికి అమెరికాలో బోల్డ్ ప్యాకేజీతో ఉద్యోగం వచ్చానగానే మనం వెంటనే అభినందించకూడదమ్మా. లైట్ తీసుకో, వెంటనే మానేస్తారన్నమాట. ఎందుకంటే అమెరికాలో చాలా కష్టాలు ఉన్నాయి ఈవేళ. ప్యాకేజీ బాగుండగానే సరిపోలేదు అక్కడ. లైట్ తీసుకో, గొప్పలు చెప్పక. వాళ్ళకు కోపం వస్తుంది. పెద్ద ఉద్యోగం వస్తే లైట్ తీసుకో. ఎందుకంటే రేపు పొద్దున అక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు, దాన్ని కూడా లైట్ తీసుకో. అది సుఖ దుఃఖ సమన్వయం. అమెరికా పంపబట్టి యాక్సిడెంట్ జరిగింది. జంగారెడ్డిగూడెంలో ఉంటే ఏమీ జరగదు, శుభ్రంగా జంతికలు తింటూ కూర్చుంటాడు. మరి ఇది దుఃఖాన్ని సుఖాన్ని లైట్ తీసుకోవాలండి. సుఖాన్ని ఎందుకంత పెంచేస్తున్నాం, దాన్ని ఎందుకంత గొప్ప చెబుతున్నాం, అందరికి పార్టీలు ఇస్తున్నాం, దుఃఖం దగ్గరికి వచ్చి కృంగిపోతున్నాం. ఇదే అన్నియునోర్చుమా, ప్రకృతి నారయం. అన్ని మనం భరించాలంటే ఏం చేయాలో తెలుసా? ఇలాంటి ఆవరణలు మీలో చాలా మందికి ఉండొచ్చు. నేను రాంబాబు గారిని ప్రత్యేకంగా అభినందించా. అయ్యా, మీ ఆశ్రమం అంతా వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉంది. అర్ధరాత్రి లేచి 1 గంట నుంచి 2 వరకు ఇక్కడ తిరగనని చెప్పాను. లేకపోతే ఇది దండగే. అర్ధరాత్రి తిరగనని చెప్పి ఎవరు ఉండకూడదు. మళ్ళీ ఎవరన్నా వస్తే చూపించడం ఇదంతా వేరే, అదంతా షో. ఎవరు ఉండకూడదు. మన అందమైన భవనాల్లో ఎవరక్కర, మనమే ఉంటామండి. అర్ధరాత్రి బయటికి రండి మీ భవనాల్లోంచి, కనీసం బాల్కనీలోకి రండి, చంద్రుని చూడండి, చీకటిని చూడండి, నక్షత్రాలను చూడండి. అది తత్వం, అది ప్రకృతి నారయ్యము. ఇంత విశాలమైన భవనాలు కట్టుకున్నది మనం అనుభవించడానికి. ఇన్ని భవనాలు జంగారెడ్డిగూడెంలో కట్టుకుంటాం. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? హైదరాబాదులో. అయిపోయా, నమశివాయ. జంగారెడ్డిగూడెంలో పాఠశాలలే లేవా? మనం ఎక్కడ చదివించలే, మనకు నచ్చవు. అసలు ముందు మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే మనకు అవమానం. అందులో తెలుగు చదువుతున్నారంటే మరీ అవమానం, మాతృభాష కదా. మా వాళ్ళకి ఏమిటో ఎంత చెప్పినా తెలుగు రాదు. నువ్వు చెప్పలేదు, అసలు నువ్వు చెప్తే ఎందుకు రాదమ్మా? చెప్పలేదు, మనం తీసి పారేసింది దాన్ని. తెలుగు రాదని గొప్పగా చెబుతున్నాం. వాళ్ళు ఆ మాటలు విని పిల్లలు అలవాటు, ఓ తెలుగు రావడం అవమానం అన్నమాట. మా అమ్మాయి చెబుతుందిగా, వాళ్ళు అలాగే నేర్చుకుంటారు. ఆ మాటలు మారాలండి. నేను నమస్కారం పెట్టి కోరుతున్నా, మాట మారితే మనస్సు మారుతుంది తల్లి, వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. ఖచ్చితంగా మాటలు మార్చండి, వ్యాఖ్యానం మార్చండి. భాషను అవమానించకండి, మీ ప్రాంతాన్ని అవమానించకండి, మీ ఊరుని అవమానించకండి, మీ పుట్టుకను అవమానించుకోకండి. ఎవరు అవమానించారని అది మనమే అవమానించుకోవద్దు. అసలు మనకు ఒక గౌరవం ఉండాలి కదా. మనకు ఒక గౌరవం ఉండాలి. మన మీద మనకే లేని గౌరవం ఎదుటి వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంటుందండి? ఆ గౌరవం వాస్తవాల మీద ఆధారపడి ఉండాలి, గొప్పల మీద కాదు. అది ప్రకృతిని చూస్తే మీకు వస్తుంది. అర్ధరాత్రి మీరు ఒక్కరే మీ డాబాలోంచి ఒక్కసారి బయటకు వచ్చి చూశారనుకోండి, ఎవరూ లేరు, అయినా ఎంత బాగుంది, ఇది ఎంత బాగుంది అంటే, ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండడానికి మీరు అలవాటు పడుతున్నారు అంటే అద్వైత తత్వంలో 16 మెట్లు ఎక్కేసినట్టే లెక్క. ఎవ్వరూ లేకపోయినా ఒంటరిగా ఉండాలి. ఏమిటో నన్ను ఒక్కడిని వదిలేసి అందరూ వెళ్ళిపోయారు, అది గొప్ప అదృష్టం. పొమ్మని చెప్పు అందరినీ, నువ్వే పొమ్మని చెప్పు.
రమ్మంటే నేను రానని చెప్పి 80 ఏళ్ళు దాటే నేను రాలేను రా, మీరు వెళ్ళండి, అక్కడ ఏమైనా అన్నం పెడితే తీసుకురండి, లేకపోతే ఇంట్లో ఇంత ఆవకాయ భార్యని తింటాను, అయిపోయింది. అది ఎందుకు వెళ్ళాలి? ఎంత వయస్సు వచ్చినా ఒక భావన ఏమిటంటే మన ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఈ మన ఎవరో ఆలోచించు, నీకు పలకరించడం ఏమిటో తెలుస్తుంది. ఆ నేనెవరు? ఈ శరీరం కాదమ్మా. పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత. వాడెవడు పలకరించకపోతే మనకి మరింత సమయం ముగిరింది. మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, ఎవ్వరూ పలకరించకపోతే మీ ఆత్మ మిమ్మల్ని దైవం రూపంలో పలకరించడానికి సిద్ధంగా ఉంది. అంతకంటే ప్రెషస్ టైం, విలువైన సమయం జీవితంలో ఉండదు. ఏకాంతాన్ని మించిన విలువైన సమయమే లేదు అసలు. ఎవరూ పలకరించట్లేదు అంటే మనం భగవంతుడికి దగ్గర అవుతున్నాం. అది చాలా మంచిది. పలకరించక్కర్లేదురా అని చెప్పడమే. అదే ప్రకృతి నారాయణ అంటే మీ ఇళ్లలోంచి బయటికి రావాలి. మనం పురుగుడిసలోంచి వచ్చినా పర్వాలేదు, 5 అంతస్తుల భవనంలోంచి వచ్చినా పర్వాలేదు, మొత్తం మీద బయటికి రావాలి. పురుగుడిసిన వాళ్ళు కూడా ఒకటే ఆనందం అండి. ప్రకృతి అందరికీ ఒకటే కదా. చంద్రహ చండాల వేస్పత అంటాడు శంకరాచార్యులు గారు చోట. చంద్రుడు డబ్బు ఉన్నవాడి ఇంటి మీద ఎలా వెలుగుతాడో పేదవాడి ఇంటి మీద కూడా అలాగే వెలుగుతాడు. చంద్రుడికి ఏమో పేదరికాల డబ్బున్న వాళ్ళు తెలియవు కదా. నహి సంహరత ఇచ్ఛాయం చంద్రహ అంటాడు. ఈయన పేదవాడు కదా అని చంద్రుడు తన ఛాయని, తన వెలుగును ఉపసంహరించుకోడు కదా. ఈయన డబ్బు ఉన్నవాడు కదా అని ఎక్కువ వెన్నెల కురిపించరు కదా. ఆయనకి ఆ భేదాలు ఏం లేవు కదా. సూర్యుడు అందరికీ తన వెలుగులను కురిపిస్తున్నాడు, చంద్రుడు అందరికీ తన వెన్నెలను పంచుతున్నాడు. మనం ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నామండి? అందుకే మనకి దుఃఖం. ప్రకృతి నారజమ, ప్రకృతిని పరిశీలిస్తే ఈ దుఃఖం ఉండదు. అంతేకాదు, ప్రకృతి నారయుమా సుఖవిత్వమించుమా, కావ్యాలు చదవాలి. ఇవాళ పూర్వం ఏమీ చదువు రాదు అనేవాళ్ళు, మామూలుగా బళ్ళో చేరి ఇంగ్లీష్ చదువులు చదువుకునే వాళ్ళు కూడా రామాయణ భారతాలు చదివారు. ఇప్పుడు రాంబాబు గారి ఇంట్లో నేను చూశాను, 1931లో ముద్రణైనటువంటి మహాభారతం ఉంది వారి ఇంట్లో. 1931 అంటే ఇప్పటికి రమారమి 100 సంవత్సరాలు అయింది. చక్కగా పుస్తకం ఎలా ఉందంటే ఈవేళ ముద్రించినట్టుగా ఉంది. దాని మీద పాప ఉన్నాయని ఎవరు చదివిన ఎర్రమిశెట్టి సూర్యనారాయణమూర్తి ఏదో ఉంది అక్కడ పేరు, ఆయన తేదీ వేశారు కాబట్టి తెలిసింది 1931 తేదీ వేశారు. ఆ పుస్తకం కొన్నది. ఆ ఖరీదు ఎంతంటే ₹5.8. ₹5.8. అప్పటికి అది ఎక్కువేం చెప్పాలి, ఎందుకంటే 1931 పొలం ఖరీదు ₹1000 ఉంది, ఎకరం పొలం 1000. అప్పుడు అది ఎక్కువ, ₹5.8. ఆయన చదివారు, దాన్ని అలా పెట్టారు. ఆయన ఆ పుస్తకం అక్కడ కొని పెట్టిన వ్యక్తి ఎర్రంశెట్టి వారు బహుశా ఇంగ్లీష్ మీడియం కాదు, ఇంగ్లీష్ చదివే ఉంటారు. ఆయన చదవలేదు, మామూలు పూర్వం చదువు, రామాయణం భారతం కథలు వినడమే. కానీ వాళ్ళు చదువుకున్నారు. ఇవాళ ఆశ్చర్యకరంగా మనకి ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం వచ్చాక బీటెక్కో ఎంటెక్కో చదువుతున్నారు, కానీ రామాయణ భారతాలు చదవట్లా, కష్ట సుఖాలు తెలియట్లా. పూర్వం చందమామ కథలైనా ఉండే, ఇప్పుడు చందమామ లేదు, కథ లేదు. ఇదే సుఖవిత్వమారయు, సుఖవిత్వమించుమ. మంచి కావ్యాలు చదవాలి, చదివిన వాళ్ళు చెప్పాలి, చెప్తే పెద్దలు చెబుతుంటే పిల్లలు వినాలి. అంతేకాదు, చిన్ని గులాబీ పువ్వులు వచించడి పల్కులు చిత్తగించుమా. ఇంకోటి ఉందండి, జీవితం సుఖంగా ఉండాలి, తత్వం తెలియాలి అంటే మీ ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరున్నా వీలైనంత సమయం వాటితో కలపండి. ముందు తల్లిదండ్రులు, తర్వాత పెద్దలు కూడా. వాళ్ళు మాట్లాడేవాడిని, వాళ్ళు ఏదో బాగుతూ ఉంటారు, బాగానేయండి, పద్యాలు శ్లోకాలు వినండి హాయిగా. చిన్న పిల్లలతో మాట్లాడుతూ ఉంటే మనస్సు నిర్మలంగా ఉండేది, ఎందుకంటే వాళ్ళ మనస్సు నిర్మలం. మీరు ఎవరితో మాట్లాడుతున్నా సరే దయచేసి వారి మనస్సు ఎలాంటిదో గమనించి మాట్లాడండి. కుళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళతో మాట్లాడామంటే మనది బుద్ధి కుడిపోతుంది. ఈ మధ్యన ఆనంద సూచి అని ప్రపంచం అంతా సర్వే చేశారు. ప్రపంచంలో ఏ దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు. 147 దేశాల్లో సర్వే చేశారు. 147 అంటే ప్రపంచంలో ఉన్న దేశాల్లో సుమారుగా సగం పైనే, ఇంకా పైన 3 వంతుల వరకు చాలా చాలా బాగా దేశాలు చేశారు ఆనంద సూచి. అందులో మొట్టమొదటి దేశం ఏదో తెలుసా? ఫిన్లాండ్. రెండోది ఐస్లాండ్. మూడోది డెన్మార్క్. నాలుగోది కోస్టారికా. ఇవి వరుస 10లో ఉన్నాయి. అమెరికా చైనాలో కూడా 22, 23 స్థానాల్లో ఉన్నాయి, మొదటి 10లో లేవు. మన గొప్ప భారతదేశం సహజముగ పండు నేలలు చాలా కలిగి
జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణకే గురువు అయిన భారతదేశం ఏ స్థానంలో ఉందో తెలుసా అమ్మా? 147 అంకెల్లో 116 స్థానంలో ఉంది మనది. ఎవరు ఆనందంగా ఉన్నారో ఆలోచించండి. ఆనందంగా ఎక్కడున్నారండి? సగం మంది ఆసుపత్రుల్లో ఉంటాయి. ఇప్పుడు పైగా ఆసుపత్రులు ఇళ్లలోనే పెట్టుకున్నారు. మా ఇంట్లో బీపీ కొలుచుకునేది, షుగర్ కొలుచుకునేది, నన్ను కొలుచుకునేది అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎందుకు? ఆసుపత్రులు చేయడానిక? పని లేక. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోకూడదు. ఏదో పోయేది, ఏదో ఓసారి పోయేదానికి చెకింగ్ లేంటి గొడవ. ఈ చెక్ చేసుకున్నప్పుడల్లా కొంచెం పెరిగింది ఏదో అందువల్ల చచ్చిపోతాం అన్యాయంగా. కొలుచుకోకుండా ఉంటే ఉండదు. అది అంత అత్యవసరం అనిపిస్తే వాడిని ఎవరన్నా పిలవచ్చు కదా. వాడికి 100 రూపాయలు ఇస్తాం, వాడు బతుకుతాడు. చెయ్యో కాలో పట్టుకుంటాడు, ఓ పరీక్ష చేస్తాడు, 2 పెరిగాయి 3 తగ్గాయి అంటాడు, గొడవలేదు. మనం ఇప్పుడే పెట్టేసుకుని ఇల్లంతా రోగాలను ఆసుపత్రి చేసేసారు. దీన్ని ధర్మాసుపత్రి మంచాల్లో ఉన్నాయి, దంపతుల మంచాల్లో లేవు. ఇప్పుడు అందరికీ ఏవో బీపీలు, షుగర్లు, అసలు అనారోగ్యం లేని ఆడ మొగ కనపట్లేదు ఇక్కడ. పైకి వీటికి నిరంతరం జాగ్రత్త పడాలి. అంత అవసరమా? అసలు జీవితానికి అంత సీన్ ఉందా? నువ్వు ఎంత జాగ్రత్త పడితే మాత్రం? ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ అవసరమా? అవసరమే. ఆరోగ్యం మహాభాగ్యమే. కానీ సంతోషం కంటే కాదు. నీ ఆరోగ్యం, నీ ఐశ్వర్యం అంతా ఈ ఆనందం కోసం. ఆనందం లేనప్పుడు ఆరోగ్యం దేనికి? అరగడి భోగం 6 నెలల రోగం అన్నారు. ఎందుకు? ఈ ఆరోగ్యం ఎందుకండి? ఆరోగ్యం ఎందుకు? ఆనందంగా లేనప్పుడు ఆరోగ్యం ఎందుకు? పెద్దలాడే పోతే మంచిది. ఆనందంగా ఉండడం మనస్సు మీద ఆధారపడి ఉందండి, శారీరక ఆరోగ్యం మీద ఆధారపడలేదు. మానసిక ఆరోగ్యం ఎప్పుడు ఎవరి చేతుల్లో వారిదే ఉంటుంది. అది ఎవరో నిర్ధారించేది కాదు. మనకు తెలుగులో సామెత అద్భుతమైన వైద్యం అది. మీరు భూత వైద్యం అంటారు, గమనించండి. భూత వైద్యం ఏమిటంటే గొప్ప మాట అది. దానికి తప్పుడు అర్థాల్లో ఏదో వాడేస్తున్నారు. భూత వైద్యం అనగానే కంగారు లేదు. భూత వైద్యం అనేది సైకలాజికల్ మాట. భూత వైద్యం అంటే దెయ్యాలతో వైద్యం కాదు. అది భూత అంటే దెయ్యం అని కాదండి. అలా ప్రేతం అంటే దెయ్యం, భూతం అంటే దెయ్యం కాదండి. భూతము అంటే పాస్ట్ టెన్స్ జరిగింది. మానసిక రోగాలు ఎందుకు వస్తాయంటే గతమంతా గుర్తు చేసుకుంటూ ఉంటాం, అందుకే వస్తాయి రోగాలు. గతం గుర్తు చేసుకోవడం మానేసిన వాడికి మానసిక రోగమే ఉండదు. మనకి పెద్ద జబ్బు అది. గతం 30 ఏళ్ల క్రితం కోనసీమలో 4 ఎకరాలు అమ్మేయకుండా ఉంటే ఏం చెప్తావు? ఇప్పుడు చెయ్యిలా కొట్టుకున్నా ఇది పగిలింది. 4 ఎకరాలు రాకపోగా ఇది పగిలింది. ఎందుకు ఆ గొడవ? లేదా మన ఆల అమ్మేసాడు అనవసరంగా బోల్డ్ ఖరీదు. ఇప్పుడు ఎందుకు తిట్టుకుంటావు? తండ్రికి దద్దినం పెట్టడం మానేసి. ఆయన లేడు కదా ఇక్కడ, మిగిలినవి ఇచ్చాడు కదా. ఇప్పుడు 4 ఎకరాలు అమ్మేసి ఇంకేదో ఇచ్చాడు కదా. ఆయనకు ఊళ్ళో బోల్డ్ గౌరవం ఉంది. ఆ గౌరవం నీదే కదా. ఫలానా వారు అబ్బాయి అని మనకి ఎందుకు దండం పెడతారని తండ్రిని పెట్టే కదా. మరి అజ్జాలు కదండి. ఆ గౌరవానికి మీరు కోట్లు ఇస్తే వస్తుందా? ఒక తండ్రి మహావైద్యుడు అనుకోండి, ఇంట్లో ఆయుర్వేద వైద్యుడు, జంగారెడ్డిగూడెంలో ఉన్నాడు. ఆయన గొప్ప పేరుంది. ఆయన ఉచితంగా కూడా వైద్యం చేసేవాడు పాపం కొందరికి. అసలు పూర్వం వైద్యులు అలాగే ఉండేవారండి. ఏమి ఇచ్చారండి వాళ్ళకి? ఏడాదికి ఒకసారి సత్యనారాయణ వ్రతం చేస్తే డబ్బులు ఇచ్చేవాడు పట్టుకెళ్ళి. ఏమి ఇచ్చారు కానీ ఆయనకి ఆ ఊళ్ళో అందరూ ఆయనకు రుణపడి ఉన్నారు. ఆ చెప్పుకునే వాళ్ళ అబ్బాయికి ఏమీ చదువు రాకపోయినా, ఆయన వైద్యం చేయకపోయినా సరే ఆ చెల్లగారి అబ్బాయిని గౌరవిస్తారంటే ఈ కొడుక్కి 100 ఎకరాల పొలం కంటే ఆ చెల్లి గారు ఎక్కువ ఇచ్చినట్టే కదండి. అనుమానం ఏదన్నా ఉందా? ఆ గౌరవం మనం కోట్లు పెడితే వస్తుందా? ఊరంతా గౌరవిస్తున్నారే ఆ చెల్లుగారు అబ్బాయి అని. ఆ చెల్లుగారు చేసిన త్యాగమే కదా దీనికి కారణం. అంచేతన ఆరోగ్యాన్ని గురించి అంత శ్రద్ధ అవసరమే. అంత అవసరం లేదు. ఇంట్లో పరికరాలు పెట్టుకునేంత కర్మేం లేదు ఇక్కడ. ఏదో వస్తే చూపించుకుని లేకపోతాం ఏంటట. అందుకే తత్వం తెలుసుకుంటే ఏం చెయ్యాలో నిర్ణయించుకుంటాం ఖచ్చితంగా. ఇంకో మాట చెబుతున్నా, సుఖం ఎక్కడుంటుంది నిజంగా? సుఖము పొందుటందు సుఖము లేనే లేదు, సుఖము వీడుటందే సుఖము కలదు. సుఖము పొందుటందు సుఖము లేనే లేదు, సుఖము వీడుటందే సుఖము గలదు. కష్టమందు కూడా కమ్మగా సుఖపడనేర్వలయు, బ్రతుకునోర్వలయు. 25 ఏళ్ల క్రితం సాగర ఘోష కావ్యంలో రాసిన పద్యం ఇది. మనం అందరం సుఖం ఎక్కడుంది అంటే మంచి బట్టలు కట్టుకున్నాం, మంచి మేకప్ చేసుకున్నాం, మంచి కావలసిన పదార్థాలు ఏవవుతున్నాం, కాస్ట్లీ స్టార్ హోటల్కి వెళ్ళి టిఫిన్లు తిన్నాం. ఏమిటి నీకు అడిగిందా లేదా? ఇంతకీ వాడు ఎన్నికి వెళ్ళిపోయాడు అందులో. ఇవాళ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో జరుగుతున్న మోసాలు ఏమిటో పత్రికల్లో వస్తున్నాయి. శుభ్రంగా ఎప్పుడో ఇష్వాకుల కాలం నాటి మాంసం వండి పెడుతున్నారు మనకి. అందులో మాంసాహారం మరీ ప్రమాదం. ఇంకా మా పని కొంచెం నయం, ఏదో పప్పు నెయ్యి కాబట్టి కొద్దిగా కల్తీ ఉంటుంది. మరి మాంసం తినేవాడికి మరీ ఇబ్బంది.
అది దేని మాంసమో తెలియదు, ఎక్కడదో తెలియదు, ఎక్కడ పెట్టాడో తెలియదు. అది కుళ్ళిపోయిన దాని మీద శుభ్రంగా వేడి చేసేసి కారం వేసి స్పైసీ అని తింటాడు వీడు. వీడికి స్పైసీయే కావాలి, శవం అయిపోయినా పర్వాలేదు. నాకు అర్థం కాదు, హోటల్ వాడికి ఏమన్నా మన మీద ప్రేమ, వాడు ఏమన్నా మనం ఎనత కొడుక, మన ఆరోగ్యాలు ఏమైపోతే వాడికి ఎందుకండి? సుఖం పొందడం అంటే మనం హోటల్కి వెళ్ళడం, 10,000 ఖర్చు పెట్టి భోజనాలు అవి చేయడం, లేదు ఎక్కడో విహారయాత్రకి వెళ్ళి రావడం, ఏదో ఖర్చు పెట్టేయడం, ఈ మొత్తం మీద ఖర్చు పెట్టడమే సుఖం. కానీ మీరు గమనించండి, మీరందరూ ఆ యాత్రగా హోటల్కి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక ముసలావిడ, నేను రాలేనే కాళ్ళ నొప్పులు, నేను ఇంత కారപ്പൊడి చారు వేసుకుని తింటానులే, మీరు వెళ్ళండి. నన్ను అడిగితే వీళ్ళందరికంటే సుఖజీవి ఆవిడే. చారు వేసుకుని తింది పడుకుంది సుఖంగా, రామకృష్ణ అనుకుంటూ కూర్చుంది. మనం ఇన్ని మేకప్లు చేసుకుని అక్కడికి వెళ్ళి అవతల వాళ్ళని పలకరించి మనం పలకరించుకుని వాళ్ళని మనం సెల్ఫీలు దిగి, మనతో వాడు సెల్ఫీలు దిగి, ఇదంతా సెల్ఫిష్నెస్. సెల్ఫీ అంటే సెల్ఫిష్. ఒక సుందర దృశ్యాన్ని ఫోటో తీయాలంటేనేమో మొహమాటం లేకుండా చెబుతా, మీరు ఉండకూడదు అక్కడ, మీరు ఉండకూడదు. మనం ఉన్నామంటే స్వార్థం ఉంటుంది, సౌందర్యం ఉండదు. మనం ఉండకూడదు అక్కడ. కానీ దురదృష్టం ఏంటంటే మనం లేకపోతే అసలు ఆ ఫోటో మనం ఒప్పుకో. నేను లేనప్పుడు నాకెందుకు అదే లెక్క. అంటే మనమే కావాలి మనకి. ఎవరింటికైనా పెడితే పెళ్లి ఆల్బమ్లు మన మొహాన పడేస్తారు చూడమని, మనం ఏం చెప్తాం? తిప్పి తిప్పి మనం ఎక్కడ ఉన్నామో చూస్తాం. వాళ్ళు కనుక మధ్యలో వస్తే ఆశ్చర్యపోతారు, వీళ్ళకి మా పెళ్లి ఎక్కర్లేదు, వీడే కావాలన్నమాట. అది కూడా ఎందుకు చూస్తాం? ఈ డ్రెస్ కాకుండా ఇంకో డ్రెస్ వేసుకుంటే వాళ్ళ పెళ్లి ఎలా ఉందో మనకు అనవసరం. మన డ్రెస్సే ముఖ్యం. మనిషికి స్వార్థం ఇంత పైకి పెళ్ళూపికి ప్రజ్వలించిపోతూ ఉంటే సుఖంగా ఎలా ఉంటాయండి మనిషి? ప్రతి దాంట్లో నువ్వే ఉండాలా, నువ్వు లేకపోతే సుఖం లేదా, నువ్వు లేకపోతేనే సుఖంగా ఉంటావు. నిజంగా దేవేంద్రుడు వచ్చి రాక్షసులు ఉన్నారు, మమ్మల్ని చంపుతున్నారండి, నాకు ఆయుధం కావాలి, మీ వెన్నెముక తీసుకుని ఆయుధం తయారు చేయమని బ్రహ్మదేవుడు చెప్పాడు. నాకు ఏ ఋషి అయినా సరే, మహాతపస్సు చేసినటువంటి ఋషి ఎవరిదైనా వెన్నెముక ఇస్తే ఆయుధం తయారు చేయవయ్యా అని చెప్పాడు అని దధీచి మహర్షిని అడిగితే, ఆ మహామహర్షి ఎంత త్యాగం చేశాడు అంటే, దేవేంద్ర, దేవతల్ని కాపాడడానికి కదా, మంచి కాపాడడానికి కదా, నేనుంటే ఎంత, లేకపోతే ఎంత, నా వెన్నెముక పట్టుకెళ్ళిపోవయ్యా, పని చేయి. మా ఆవిడ నీళ్ళకెళ్ళింది, ఆ నీళ్ళకెళ్ళి ఆవిడ వచ్చేలోగా పట్టుకెళ్ళిపోవయా, ఆవిడ వచ్చి చూసింది అంటే నిన్ను శపిస్తుంది, లేకుండానే పట్టుకెళ్ళిపోయేవా అని ప్రాణాయామం చేసి ప్రాణత్యాగం చేసి ఎముకని దేవతలకి వజ్రాయుధంగా ఇచ్చిన దధీచి మహర్షి పుట్టిన దేశంలో పుట్టాం మనం. ఒక క్షణంలో వదిలేశాడు. అప్పటికైనా మీరు భారతం చెబితే ఆశ్చర్యపోతారు, 3500 ఏళ్ల తపస్సు చేశాడు. దానివల్ల ఆ వెన్నెముకగా శక్తి వచ్చింది. అంత శక్తినైన దేవతల కోసం వదిలేశాడు. ఇప్పుడు ఆలోచించండి, నేను పద్యం ఎందుకు రాశాను? సుఖము పొందుటందు సుఖము లేనే లేదు, సుఖము వీడుటందే సుఖము కలదు. అంత దూరము పోనేల జనాభా మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు లేకపోతే మనకి ఆంధ్ర రాష్ట్రం ఉందా? అంతరాష్ట్రం ఉందా? ఎంత త్యాగం చేశాడండి, ఎంత చిన్న వయస్సులో. 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ఎవరు చెప్పినా వినకుండా పోనే అన్నాడే. మరి ఆయన దెమ్మరు దధీచి కదా పొట్టి శ్రీరాములు అంటే. ఈ పొట్టి శ్రీరాముల గురించి మన పిల్లలకి చెప్పామా? ఇవాళ పెద్ద బాగా దేవలోకం వరకు పొడుగునప్పుడు తయారయ్యాడు డొనాల్డ్ ట్రంప్ అని వాడి గురించి చెబుతున్నాము. వాడి గురించి మనం చెప్పకపోయినా వింటున్నారు. ఇవాళ రాక్షసులు ఉన్న దేశంలో రాముడు గురించి చెప్పాలి, పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పాలమ్మా. త్యాగమే జీవితం, త్యాగమే జీవితం. అప్పుడు పిల్లలు దాన్ని విని ఆయన ప్రాణమే వదిలేశాడు ఆంధ్ర రాష్ట్రం కోసం. నేను చదువుకున్నటువంటి వైద్యంతో జంగారెడ్డిగూడెం పక్కన పల్లెటూళ్ళు జీలకర్రగూడెంలో నేను వైద్యం చేయకూడదని పిల్లలు నిర్ణయించుకుంటారమ్మా. అటువంటి భారతం కావాలి, అటువంటి భారతం కావాలి, అటువంటి భారతం కావాలి. అప్పుడు మళ్ళీ ధరణికి గురువు అవుతుంది. వైద్యం చదివిన వాళ్ళంతా హైదరాబాద్ రావడం ఎందుకంటే మా నెత్తి మీద ఎక్కడానికి. ఇక్కడ చేయాలి వైద్యం. ఇక్కడ ఎన్ని గూడెలు ఉన్నాయి? జంగారెడ్డిగూడెం పక్కన ఎన్ని కొయ్యలగూడెం, బొట్టాయిగూడెం, అన్ని గూడెలే. కొన్ని గూడెల్లో అయితే ఇప్పటికీ స్త్రీ ప్రసవించిందంటే మంచం సవారయ్యే, వేరే దారి లేదండి. 4 మగాళ్ళు కలిసి మంచం సవారీ. మన పిల్లలు వైద్యం చేస్తారు, అమెరికాలో చేస్తారు. వేదాంతం ధనవంతులకేనండి, పేదవాళ్ళకి ఎందుకు? ఇంకేం గోకేమంటారు, అన్ని గోకేశారు వాళ్ళకి, ఇంకేముంది? ఈ త్యాగభావం నేర్పాలి. అక్కడ సుఖము పొందుటందో సుఖము లేనే లేదు, సుఖము వీడుటందో సుఖము కలదు. ఇది నాకు అక్కర్లేదు అనుకుంటే పరమ సుఖంగా ఉంటావు.
ఒక పెద్ద కారు 30 లక్షలు 40 లక్షలు పెట్టి కొనుక్కున్నప్పుడు మనం పొందే సుఖం ఏముంటుందో ఆలోచించండి. దాన్ని రోజు చూసుకుంటూ కూర్చోవాలి, ముఖ్యంగా తుడుచుకుంటూ కూర్చోవాలి. ఆ డ్రైవర్ రాకపోతే మనం డ్రైవ్ చేయాలి, సస్తూ కూర్చోవాలి. ఇదంతా అక్కడి నుంచి ముందెవరు వెనకెవరు పెద్ద గొడవ. అది కాస్త లేదనుకోండి, ఈవేళ గంటకు 300 మారితే క్యాబ్ దొరుకుతుంది హైదరాబాద్లో. ఎదుకొచ్చిన కారు ఇది పని లేక. ప్రతిదీ సొంతం 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 అన్నప్పుడు గమనించండి, జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు ఒక మాట, నువ్వు దేన్నైనా సొంతం చేసుకుంటున్నావు అంటే అర్థం మిత్రమా, నువ్వు దానికి సొంతం అయిపోతున్నావు అని చెప్పాడు ఆయన. ఏదైనా నా సొంతం అని నువ్వు అనుకున్నావంటే నువ్వు దానికి సొంతం అయిపోతున్నావు, నీకు అది సొంతం కావట్లా. మనుషుల విషయంలోనూ అంతే, వీడు నా సొంతం, ఈమె నా సొంతం, ఈ సొంతమే కోపం ఉంచుతుంది. వారితో ఏ బంధం ఎలా ఉండాలో అంతవరకే ఉందాం. ఈ సొంతం ఏమిటి, ఎవరు ఉండరు ఇక్కడ, ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలి. మాత్రమైన త్యాగాలు చేసిన భూమిలో ఇవాళ స్వార్థవాక్యాలు ఎందుకు వినపడుతున్నాయండి? చరిత్రలు తెలియక, సంస్కృతి తెలియక, తత్వం తెలియక. సుఖము పొందుటందు సుఖము లేనే లేదు, సుఖము వీడుటందు సుఖము కాదు. మనకి పోటీగా ఎవరన్నా వచ్చి నీ సుఖం నాకు కావాలయ్యా అంటే తీసుకో, నేను హాయిగా ఇలాగే ఉంటాను, నువ్వు తీసుకో, నువ్వే బాగుండు. అయిపోయింది, సుఖం వీడడంలోనే సుఖం ఉంది. ఇవాళ దధీచ మహర్షి త్యాగం చేసి కొన్ని వేల ఏళ్ళయింది. ఇవాళ మనము మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి. ఇప్పుడు మనం ఉండగానే మన గురించి మాట్లాడుకునేవాడు ఎవడు లేడు, పోయాక ఎవడు మాట్లాడతాడు ఇక్కడ? పొని సుఖంగా ఉన్నావా, ఇన్ని కూడబెట్టుకుని ఎంతనా సరిపోవట్లేదు. కష్టం అందుకూడ కమ్మగా సుఖపడ నేర్వవలయు బ్రతుకును ఓర్వవలయు. కష్టం వచ్చినా సరే అందులో సుఖాన్ని వెతుక్కోవాలి. కష్టాలు మనం కోరుకోకూడదు, కోరుకోమని ఏ శాస్త్రం చెప్పలేదు. సుఖము కోరద్దు, కష్టము కోరదు, వచ్చేదాన్ని రానివ్వండి. వాన మనం కోరితే వస్తుందా, ఎండ మనం కోరితే వస్తుందా, నీడ మనం కోరితే వస్తుందా, చలి మనం కోరితే వస్తుందా? వస్తున్నాయి కదా, రానివ్వండి. చలి ఎండ వాన వచ్చినట్టే సుఖ దుఃఖాలు కూడా వస్తాయి. అదే సుఖ దుఃఖ సమన్వయం. కోరుకోవద్దు, కానీ కష్టం వచ్చినా సరే అందులో ఒక సుఖం ఉంటుంది. పిల్లాడు గట్టిగా వాన వచ్చింది అనుకోండి, వాడు బడికి సెలవు ఇచ్చారు, పూర్వం ఇచ్చేవారు మాకు అలాగే. అప్పుడన్నీ పాకబడలే కదా, ఏమున్నాయి, వాన వస్తే సెలవు. మాకు ఆనందంగా ఉండేది, మా తల్లిదండ్రులకు దుఃఖంగా ఉండేది. ఈ యాదవ్ ఎప్పుడు చదువు మానేద్దామని చూస్తున్నాడు, వీడి కోసం వాన వచ్చిందని. ఇప్పుడు ఏది సుఖం ఏది దుఃఖం చెప్పండి? పిల్లాడికి వాన రావడం సుఖం, తండ్రికి ఈ వాన రావడం దుఃఖం. అదే తండ్రి రైతు అయితే ఆయనకి పొలం ఉంటే అదే వాన మళ్ళీ ఆయనకి సుఖం. సుఖ దుఃఖాలు ఎవరు తేలుస్తారండి? ఎలా తెలుస్తారు? ఒక రైతుకి సరైన సమయానికి వాన పడడం సుఖం. ఒక బళ్ళు చదువుకునే పిల్లాడికి వాన కురిస్తే బడి ఎగ్గొట్టచ్చు కాబట్టి వాడికి సుఖం, మళ్ళీ చదువుకునే వాడికి దుఃఖమే. అది రెండు, అందరికీ ఒకటే అని చెప్పలేదు. నిజంగా చదువుకోవాలని కోరుకుని రోజు బడికి వెళ్ళాలనుకుని వాన వస్తే దుఃఖమే. అయ్యో ఆగిపోయింది, ఈవేళ లెక్కల మాస్టర్ ఒకటి ముఖ్యమైన లెక్క చెబుతా అన్నారు, ఆయన వస్తారో రారో మళ్ళీ రేపు అని ఉంటుంది వాడికి. చదువు అక్కర్లేని వాడికి వాన వచ్చింది బాబాయ్ అంటాడు. వాళ్ళ నాన్న రైతు అయితే వాన కురిస్తే సుఖం. అదే రైతు కాకుండా మామూలుగా ఎక్కడో డాబాలో ఉంటే ఏ వాన కురుస్తూనే బట్టలు కూడా ఆరట్లేదు, దుఃఖం. ఏది సుఖం ఏది దుఃఖం ఎవరు చెప్తారండి? సుఖము దుఃఖము అంటూ రెండు లేవు ప్రపంచంలో. మన మనస్థితిని బట్టి సుఖమో దుఃఖమో తెలుసుకోవాలి. అందుకే సుఖం దుఃఖం అనే మాటలను గమనించండి. భాష ఎంత గొప్పదో తెలుగు భాష అర్థమవుతుంది. సుఖం దుఃఖం రెండిట్లో ఉన్నది ఖం. ఖం అంటే కం వర్తమ స్వర వర్తమ కం ఆకాశం గగనం శూన్యం. కం అంటే ఆకాశం శూన్యం, అక్కడ ఏమీ లేదు. సుఖంలోనూ ఏమీ లేదు, దుఃఖంలోనూ ఏమీ లేదు, ఉన్నది కం. నువ్వు సూ చేరిస్తే సుఖం, దూ చేరిస్తే దుఃఖం. ఏం చేరుస్తావు నువ్వు చేర్చుకో, నీ ఇష్టం. ఒక సంబంధం చూసామండి పెళ్లికి, అనుకోని మనకు నచ్చింది, అన్ని కుదిరాయి, వాళ్ళు ఒప్పుకున్నారు, మనం ఇంచుమించు ముహూర్తం పెట్టుకుందాం అనుకున్నాం. అనుకోకుండా ఏదో రకరకాల పుకారులో మాటలో ఏవో వచ్చాయి, ఆ సంబంధం దెబ్బతింది. చాలా దుఃఖపడిపోతాం. అన్ని కుదిరాయి, ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసుకున్నాం, ఇప్పుడు ఇలా వచ్చింది. ఇంక జాతకాల్లోకి వెళ్ళిపోతాం. ఇంకా పిల్ల జాతకం, దాని మొహం మీద వ్యాఖ్యానం ఇక్కడ ఏమిటో, దీనికి ఏం తలపెట్టినా ఇలాగే చచ్చిపోతున్నారు అన్యాయంగా. కానీ ఇది ఇలాగా రద్దు అయిన తర్వాత ఆ పిల్లాడికి పెళ్ళయిందని వాడు ఆ పెళ్ళాన్ని నానాయాతనలో పెడుతున్నాడని మనకే తెలిసిందండి. ఇందాక రాంబాబు గారు చెప్పిన స్టోరీ లాగా. అప్పుడు ఏమనుకుంటాం మనం, ఎంత అదృష్టవంతులో ఆ సంబంధం తప్పడం దేవుడు దయా. ఇప్పుడు సంబంధం తప్పడం దుఃఖమా సుఖమా? వాడు మంచివాడైతే సుఖం, దుఃఖం. వాడు చెడ్డవాడైతే సుఖం. ఎవరు చెప్తారండి? ఇదే కష్టమందు కూడా కమ్మగా
సుఖపడని 60,000 ఎప్పుడైనా ఉద్యోగాలు అనుకున్నవి రాకపోయినా, పిల్లలకి గొప్ప మార్కులు రాకపోయినా, పరీక్షల్లో తప్పినా, సంబంధాలు కుదరకపోయినా, కుదిరినవి తప్పినా ఆలోచించి తల్లిదండ్రులు ఏమనాలి అంటే, కుదరకపోవడమే మంచిది, వాడికి ఏదో ఇంకా గొప్ప సంబంధం రాసిపెట్టింది అందుకే జరిగింది అంటే కుర్రాడు చాలా ఆనందిస్తాడమ్మా. ఇప్పుడు జాతకానికి ఏమిటో ఇప్పుడు 6 చూసాం కుదరట్లా. 6 ఏంటయ్యా, పూర్వం తల్లిదండ్రులు 60 చూసేవాడు, నువ్వు 6 అంటున్నావు, ఇక్కడ 60 చూసేవాడు. చెప్పులు ఎరిగిపోయాయని మా చిన్నతనంలో మాట. కన్యాదాతక మాట ఏమిటంటే చెప్పులు అరిగిపోయాయి. ఆ రోజుల్లో చెప్పులు ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. తిరిగి 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 చెప్పులు అరిగిపోయాయి. ఏది ఎలా చెప్తారు? కష్టంలో కూడా సుఖపడ్డం అంటే ఎంత కష్టం మనం కోరుకోం, అది వస్తుంది, కానీ అందులో కొన్ని సుఖాలు ఉంటాయి. వానే వచ్చింది, బట్టలు అరకపోవచ్చు అండి, కానీ ఆవేళ బజ్జీలు వేసుకు తింటే ఎంత బాగుంటుంది, పొగుడీలు వేసుకు తింటే ఎంత బాగుంటుంది, అందరం ఇంట్లో ఉండి చక్కగా 4 మాటలు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. వాన రాకుండా ఎండొచ్చుంటే అందరం తలుదారిని పోయేవాళ్ళం కదా. ఇదంతా ఒకటే మాట. ఎప్పుడో తెలుసా, ఈ దిక్కుమాలిన ఫోన్ లేకుండా ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను మళ్ళీ ఇందాక చెప్పింది అంటారు కదా, ఫిన్లాండ్, ఐస్లాండ్, కోస్టారికా, ఈ దేశాల్లో అవి మొదటి స్థానంలో ఎందుకు ఉన్నాయో తెలుసా? సర్వే చేసి చెప్పిన వాళ్ళు ఏమన్నారు అంటే, ఆ దేశాల్లో ఎక్కడైనా సరే ప్రజలు ఈ సోషల్ మీడియా అనేది గంట కంటే చూడరు, అందుకే వాళ్ళు బాగున్నారని చెప్పారు. ఒక గంట కంటే చూడరు. మన దగ్గర ఎన్ని గంటలు చూస్తున్నారో అందరికీ తెలుసు. అసలు అందులో లీనమైపోతాడు ఇవ్వడం. అది పొరపాటున ఏదైనా నెట్ ఆగింది అంటే ప్రాణం అయిపోయినట్టే. ఆ మధ్య ఒక యూనివర్సిటీలో మాట్లాడుతుంటే అక్కడ హాస్టల్ వార్డెన్, ఆయన ప్రొఫెసర్ పెద్ద ఆయన, హాస్టల్ వార్డెన్ అని చెప్పారు. ఒక ఆయన హాస్టల్ చూస్తారు. నేను ఆయనతో మాట్లాడుతూ, హాస్టల్ వార్డెన్ పెద్ద తలనొప్పండి బాబు, పాఠాలు చెప్పడమే తీరిక, పిల్లల అన్నాల గురించి, రుచి గురించి, కంచాల గురించి గొడవలు పెడతారు కదా అంటే ఆయన, అవి ఏం లేవండి, నెట్ ఆగితేనే గొడవండి, లేత ఏం లేదన్నాడు. ఆశ్చర్యపోయింది. ఊపిపోయి హాస్టల్ వార్డెన్కి సమస్య నెట్టా అని చెప్పాడు స్పష్టంగా. అవేం లేవండి, ఏదో తింటారండి, పెద్ద విషయం కదండి అది. అసలు మేము ఏం పెట్టాం వాళ్ళకి తెలిసేటి. నెట్ ఆగితే మాత్రం కొప్పలంటుకుపోతాయండి అన్నాడు. అయ్యి బాబోయ్, ఎంత మారిపోయింది ప్రపంచం అనుకో. ఇదే కాలంలో మార్పు అంటే. మా చిన్నతనంలో హాస్టల్ వార్డెన్ అంటే భోజనాలు గొడవలు ఇవే కదా, అది పెద్ద సమస్య. ఇప్పుడేమో ఇది సమస్య. ఇంకా మీరు కాలం మార్పు అంటే చూడండి, మా చిన్నప్పుడు కాళ్ళు ఊపితే శని అనేవారు, ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటున్నారు. ఇదే కాలం మార్పు. ఇలా ఊపుతున్నా పని లేక. మా దూర బంధువు ఒక ఆయన ఇంటికి వచ్చి ఇలాగే ఊపుతుంటే మా నాన్నగారు అనేవారు, బావా ఓపక 14 ఊపేవన్నారు. ఇప్పుడు 14 ఊపడం ఏంటని నేను అడిగా. మావయ్య గారు 14 ఎకరాలు పోయారు ఆ ప్యాకెట్లో, అందుకే మీ నాన్న అంటాడే. ఓ అదే 14 ఊపడం అనుకున్నాను. బావా ఓపక 14 ఊపావు, ఇంకేం ఊపుతావు అన్నారు. అప్పుడు ఊపితే శని, ఇప్పుడు ఊపితే ఎక్సర్సైజ్. ఇప్పుడు అంతకుమించి ఎక్సర్సైజ్ మనం చేయలేం, ఏం చేస్తాం మరి? ఇదే కాలం మార్పు అండి. ఎందుకంటే కాలం అంటే మనస్సు అండి. కాలకంటి, కాంతిమతి, క్షోభణి, సూక్ష్మ రూపిణి, లలితా సహస్రం. కాలకంటి మనస్సు కంఠంలో ఉంటుంది, మనం స్వప్నం కలగనేటప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది, అందుకే కాలకంఠి. క్షోభిణి ఒక విక్షోభం ఏర్పడుతుంది. సూక్ష్మ రూపిణి అప్పుడు కలలో ధరించే రూపాలన్నీ ఒకే మహాశక్తి ధరిస్తుంది, ఆవిడే అమ్మవారు. కాలకంటి, కాంతిమతి. కాంతిమతి అంటే కాంతిమంతమైన తెర ఏర్పడుతుంది కళ రూపంలో, అక్కడ మన పాత్రలన్నీ వస్తాయి. అదో పెద్ద నాటకం కళ. అదే కాలకంటి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మ రూపం. అందుకని కష్టంలో కూడా సుఖపడడం నేర్చుకోవడం అంటే, ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా సరే అందులో మనకు కనీసం కొంత విషయం దొరికింది. తీవ్ర అనారోగ్యం వచ్చింది, మనకి జపం చేసుకునే సమయం దొరికింది. ఆరోగ్యం బాగుందంటే ఇంట్లో ఉండవు, ఎక్కడికో వెళ్ళిపోతాం. మంచంలోంచి కదలలేని పరిస్థితి వచ్చినా వేదం కంగారు పడద్దని చెబుతోంది. తద్ధిత బస్తద్ధిత బస్తద్ధితపక యద్వ్యాధిత స్తప్యతే, ఇది వేదం ఘోషిస్తున్నమాట. వ్యాధి ఉన్నవాడికి తపస్సు చేసుకునే సమయం ఉంది కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు అలాగా? వ్యాధులు మనం కోరుకోమండి, వస్తే రానేయండి. అలా కష్టాన్ని కూడా సుఖంగా మార్చుకోవచ్చు.